Good evening, students. Today I will deal about mathematics and its relationship with the other subjects. Previous class we discussed mathematics with the arts and mathematics with the civics and citizens. Once more I will repeat and then proceed to remaining one. Now, first of all, we discuss with the arts. The arts and mathematics involve ఈ ఆర్ట్స్తో మనం చూసినప్పుడు దానిలో ఇప్పుడు సపోజు సరిగమలు ఇవన్నీ నెంబర్స్తో రిథమ్స్ ఇవన్నీ ఏంటంటే దాని కాన్సెప్ట్ అన్నీ వేరియస్ ఫామ్స్లో ఉంటాయి. అన్నీ మ్యాథమెటికల్గా యాస్థెటిక్ కన్సిడరేషన్ చేస్తాం అన్నమాట. దాన్ని గోల్డెన్ రేషియోస్ అంటాం. ఇవన్నీ ఈ సరిగమలు మనం ఎలా చెప్పాలి, లేకపోతే ఈ విజువల్ ప్లాట్ఫామ్స్ అవన్నీ మనకున్న వాటిని మోడల్స్ని అవన్నీ చూసేది ఈ ఆర్ట్స్. మ్యాథమెటిక్స్ అనేది సరిగమలను ఎక్కడ మనం పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఇవి ప్లాట్ఫామ్స్ అనే నెంబరు. ఇప్పుడు మనం నెంబర్స్ ఇస్తాం సరిగమకి 1కి ఎలా ప్రొనౌన్స్ చేసేయాలి, 2కి ఎలా, అలా వేరియస్ లెటర్స్కి దానికి ఉన్నదాన్ని మనం మ్యాథమెటిక్స్ విత్ ఆర్ట్స్ అని చెప్పాం. నెక్స్ట్ సివిక్స్ సిటిజన్షిప్. ఇది కూడా ఏంటంటే మ్యాథమెటిక్స్ విత్ ద సివిక్స్ సిటిజన్షిప్. అసలు ఎంతమంది ఉన్నాం ఈ మ్యాథమెటిక్ అప్లికేషన్లో సివిక్ అండ్ సిటిజన్షిప్, ఎంతమంది సిటిజన్స్ ఉన్నారు ఇండియాలో అని చెప్పడానికి వీఆర్ యూజింగ్ ద నెంబర్స్ అన్నమాట. ఈ నెంబర్స్ని మనమే యూజ్ చేస్తాం. దానిలో నెక్స్ట్ ఏవి వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు సపోజ్ ఫ్యాక్టరీ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఉన్న వర్కర్స్ని ఎంతమంది, కొంతమంది ప్యాకింగ్ అంటాము, కొంతమంది ప్రొడక్షన్ అంటారు, కొంతమంది క్వీసీ అంటారు, ఇలా డివైడ్ చేసుకుంటాము. వీఆర్ యూజింగ్ ద నెంబర్స్ అనమాట. దానిలో కూడా మనం ఎంతమంది ఉండాలి, ఎంతమంది అనేదాన్ని ఇప్పుడు చూడండి. పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ civics and citizenship require the mathematical understanding, including the concept of majority rules, absolute majority. అలా కాకుండా మనం ఎవరో 1 vote to 1 value రిప్రజెంటేషన్ అండ్ ప్రొపోర్షనేటింగ్ ఓటింగ్ సిస్టమ్. అలాగే ఓటింగ్ సిస్టంలో కూడా ఇప్పుడు మన అసెంబ్లీ ఓట్లైనా, ఎమ్మెల్యేస్ అయినా ఆర్ ఎంపీస్ అయినా మన వాళ్ళు విన్ అయ్యారు, లేకపోతే వాళ్ళకి ఒక పర్సన్కి ఎమ్మెల్యే ఓటు ఒకటి, ఎంపీ ఓటు ఒకటి, అలా వేరియస్ రూల్స్ ఇవన్నీ సెట్ చేసుకునేది కూడా మనం బై యూజింగ్ ద మ్యాథమెటిక్స్ ఓన్లీ. మ్యాథమెటిక్సే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి మ్యాథమెటిక్స్ విత్ ద జియోగ్రఫీ. ఈ మ్యాథమెటిక్స్ విత్ ద జియోగ్రఫీలో కూడా ఏముండదు అనమాట. మన మ్యాథమెటిక్స్ ఆఫ్ జియోగ్రఫీలో మనం ఏం చేస్తాం, జియోగ్రఫీ ఈజ్ ఏ నేమింగ్. జియోగ్రఫీ అనేది నథింగ్ బట్ ఏ సైంటిఫిక్ అండ్ మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ ఆన్ ది ఎర్త్. ఇట్స్ యూనివర్సల్. అలాగే ఏం చెప్తాం, ఈ ఎర్త్ అనేది ఈ యూనివర్స్లో ఎంత బాగా ఉంది, ఈ యూనివర్సల్గా ఎంత ఏరియా ఉంది అని కూడా మనం చెప్తాం. అది కూడా ఫిగర్స్లోనే చెప్తాం అనమాట. ద డైమెన్షన్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎర్త్. అంటే డైమెన్షన్స్ అంటే ఈ భూమధ్య రేఖ నుంచి డైమెన్షన్స్, లేకపోతే వెడల్పు అని చెప్పొచ్చు. మ్యాగ్నిట్యూడ్స్ అంటే హైట్, డైరెక్షన్స్, ఈ డైరెక్షన్స్లో ఎంత ఉంది. మామూలుగా డైమెన్షన్స్ అంటే పొడవు వెడల్పు చెప్తాం డైమెన్షన్స్లో. మ్యాగ్నిట్యూడ్స్ అంటే అక్షాంశాలు, అవి కూడా మనం చెప్తాం. ఇట్ ఈస్ సిట్యుయేషన్ అండ్ పొజిషన్ ఇన్ ద యూనివర్సల్ దట్ ఫార్ములేషన్ ఆఫ్ డేస్ అండ్ నైట్. ఇంకోటి ఏం చెప్తాం, దీనిలో ఈ రాత్రులు ఏర్పడడం, పగళ్ళు ఏర్పడడం. అంటే ఇప్పుడు మనం 12 hours డే ఉంటే 12 hours నైట్ ఉంటాయి, 24 hours ఇలా జరగడం. నెక్స్ట్ ఈ గ్రహాలు, చంద్రగ్రహణాలు, ఎక్లిప్స్ ఇవన్నీ ఏర్పడడం. నైట్ అండ్ డే, లూమినర్ అండ్ ఎక్లిప్స్ ఎలా ఏర్పడితే అప్పుడు మనం ఏం చెప్తాం, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ గురించి కూడా మనం దీనిలో చెప్తాం. మినిమం అండ్ మ్యాక్సిమం రెయిన్ఫాల్స్. ఇప్పుడు చెప్పామనుకోండి, ఇక్కడ నార్థన్ స్టేట్లో ఎంత రెయిన్ఫాల్ అయింది,
నెక్స్ట్ సౌతర్న్ స్టేట్లో ఎంత రెయిన్ఫాల్ అయింది, అవి కూడా మనం నెంబర్స్తోనే ఇండికేట్ చేస్తాం, అయితే ఏరియాలో ఇండికేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ ద, ఇది కూడా మన మ్యాథమెటిక్సే యూజ్ చేసి చెప్తాం అనమాట. నెక్స్ట్ అండ్ సమ్ ఆఫ్ ద న్యూమరస్ లెర్నింగ్ ఏరియాస్ ఆఫ్ జియోగ్రఫీ విచ్ నీడ్ టు అప్లికేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అలాగే సర్వింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఏ జియోగ్రఫీ హ్యావ్ టు ద మ్యాథమెటికల్ యాక్యురేట్. అలాగే మనం ఈ సర్వే చేసేటప్పుడు కూడా ల్యాండ్ సర్వేస్ కానీ ఎర్త్ ఏరియా సర్వే చేసేటప్పుడు కూడా మనం వీఆర్ యూజింగ్ ద మ్యాథమెటిక్స్ యూజ్. ఇప్పుడు ఎకరానికి ఎన్ని సెంట్లు, 100 సెంట్స్ ఉంటాయి, ఆ సెంట్స్ అని ఏ డైరెక్షన్లో ఉన్నాయి, అవన్నీ మనం కూడా ఈ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి మనం చెప్తాం, అదే చెప్తాం అనమాట. ద చేంజ్ ఇన్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద సాయిల్, చేంజ్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్, చేంజ్ ఇన్ ద ఈకోలజీ, అండ్ వీ హ్యావ్ ద మ్యాథమెటికల్ డిటర్మినేషన్ ఇన్ ఆర్డర్ టు ఎక్సర్సైజ్ ద డిజైరబుల్ కంట్రోల్ ఓవర్ దమ్. అలాగే ఇంకోటి అంటే ఈ సాయిల్ ఫెర్టిలిటీ, ఈ సాయిల్లో ఫెర్టిలిటీ 9% ఉంది, లేకపోతే అసలు ఈ ఈ ఏరియాలో ఇంత ఉంది అనేది కూడా మనం మ్యాథమెటిక్స్లోనే చెప్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి మ్యాథమెటిక్స్ విత్ ద కమ్యూనికేషన్. నెక్స్ట్ దానిలో మనం ఏం చెప్తా ఉన్నాం అంటే, నెక్స్ట్ టాపిక్ వచ్చి మ్యాథమెటిక్స్ విత్ కమ్యూనికేషన్. అలాగే ఈ కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది. మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్ వర్కింగ్ మ్యాథమెటిక్స్ ప్లే an essential role in understanding the natural and human works, developing of the languages of a mathematics and crucial to use a practical application. Students learn to use the language and concept of the mathematics both within the discipline itself and its application to modeling and problem solving across the other domains. In this process they employ a range of the communication tools, illustration relations with the displaying result of the Venn diagram. అలాగే ఈ కమ్యూనికేషన్లో కూడా మనం దేనిలో ఉపయోగిస్తామంటే, ఒక ఫోన్ కాలరు వేరే కాల్తో ఎలా అవుతుంది, లేకపోతే ఒక కాల్ చేసినప్పుడు వేరే పర్సన్కి ఎలా మనం కనెక్ట్ అవుతుంది, ఈ కమ్యూనికేషన్, లేకపోతే ఆ స్పేసెస్ ఏంటి, ఇవన్నీ, లేకపోతే ఆ లాంగ్వేజెస్ ఎన్ని లాంగ్వేజెస్ అనేవి అవన్నీ మెన్షన్ చేసేది. ఇప్పుడు మీరు ఫోన్ కాల్ మేక్ చేశారనుకోండి, గ్యాస్ బుకింగ్ గాను లేకపోతే ఏదన్నా మల్టీ లాంగ్వేజెస్, అప్పుడు చూడండి మీరు దానికి ఒకటో నెంబర్కి ఇట్ విల్ గివ్ 1 లాంగ్వేజ్. ఫస్ట్ నెంబర్కి తెలుగు ఇచ్చారనుకోండి, సెకండ్ నెంబర్కి ఇట్ ఈస్ ఇంగ్లీష్, థర్డ్ నెంబర్కి ఇట్ విల్ బి హిందీ, అలా వేరియస్ లాంగ్వేజ్, ఫోర్త్ కన్నడం, లైక్ దట్, అలా ఒక్కో దానికి ఒకటి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే, ఈ రిలేషన్స్ మనం ఎప్పుడన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన మ్యాథమెటిక్స్లో ఉన్న వెన్ డయాగ్రామ్స్ని యూజ్ చేసి ఈ కమ్యూనికేషన్స్ అనేది కూడా మనకి రిప్రజెంటేషన్ చేస్తారన్నమాట. దిస్ ఈజ్ ద మెయిన్ యూజ్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఇన్ ఇంగ్లీష్. మ్యాథమెటిక్స్ ఇన్ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది? మ్యాథమెటిక్స్ ఇంక్లూడింగ్ ద యూజ్ ఆఫ్ conjectures and proofs has clear link to the develop of the structure and coherent argument in speaking writing, and mathematics structure is strong relations to the systematic syntax and the languages to the use of preposition and quantifiers embodied in the principal argument in the nature of. అలాగే ఈ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్లో ఎలా చేస్తాం, మనం చూసేటప్పుడు మన ఒక పర్మనెంట్ ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు మ్యాథమెటిక్, ఇప్పుడు వెల్స్, కాన్స్టోయల్స్ అనేవి ఎలా ఉన్నాయి, లేకపోతే టోటల్ ఆల్ఫాబెట్స్, ఇట్ ఇండికేట్స్ 26. అప్పుడు మనం చూడండి, ఇప్పుడు డీకోడింగ్లో మనం యూజ్ చేస్తాం, ఏబిసిడికి మనకు నెంబరింగ్ ఇస్తాం, అంటే డి అంటే ఇట్ మీన్స్ 4, అలాగా
ప్రతిదానికి ఇట్ ఇండికేట్స్ ఒక కొహరెంట్ అంటే ఇట్స్ పర్మనెంట్ ఆర్గ్యుమెంట్స్ మనం చేయడానికి, లేకపోతే కోడింగ్ డీకోడింగ్ యూజ్ చేయడానికి ఈ మ్యాథమెటిక్స్ అనేది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ విత్ ద హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మ్యాథమెటిక్స్లో హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉపయోగిస్తారనమాట. ఇన్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మ్యాథమెటిక్స్ ప్రొవైడ్స్ టూల్స్ అండ్ procedures which can be used to model situations and solving problem in a area such as scoring different spots, even involving the time and distance, weight and numbers variables. అలాగే సపోజ్ ఈ హెల్త్లో ఏ విధంగా ఉపయోగిస్తాయి అంటే, మనకు ఇచ్చిన ఈ బ్యాక్టీరియాని కానీ దాని పాపులేషన్స్ కానీ అంటే ఏం చేస్తారు, కౌంటింగ్ చేస్తారన్నమాట. ఓకే, ఇంత స్పేస్లో ఇప్పుడు సపోజ్ 1 సెంటీమీటర్ తీసుకున్నాం, 1 సెంటీమీటర్ రీజన్స్లో ఎన్ని బ్యాక్టీరియాస్ గ్రో అవుతున్నాయి, లేకపోతే ఒక మీడియా ప్లేట్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ బయాలజీ వాళ్ళకి ఎక్కువ తెలిస్తే ఆ ప్లేట్స్లో మనం పాపులేషన్ గ్రో చేస్తున్నప్పుడు ఎన్ని పాపులేషన్ పర్ సెంటీమీటర్కి ఎన్ని వచ్చినాయి కౌంటింగ్ ఛాంబర్లో నుంచి కౌంట్ చేస్తారన్నమాట. దానికి టైము అలాగే వెయిట్ని కూడా చూస్తాం. ఇంకోటి క్యాల్కులేటింగ్ ద పర్సంటేజ్ ఇంప్రూవ్ ద రిజల్ట్ ఫ్రమ్ ద డేటా కలెక్షన్ త్రూ ద ఫిట్నెస్ టెస్ట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఏ ఫిజికల్ యాక్టివిటీ. ఇంకోటి ఏంటంటే ఈ ఫిజికల్ టెస్టులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు క్రికెటర్స్ కానీ స్పోర్ట్స్ వాళ్ళకి ఫిజిక్గా ఉన్నారా లేదా అని చెప్పడానికి ఈ రౌండ్స్ వేయండి. అంటే 10 minutesలో 100 meters పరిగెత్తాలి, లేకపోతే 50 meters 2 times వితౌట్ టేకింగ్ బ్రేక్, ఎంత టైంలో చూస్తున్నాం అనేది టైం అనేది కూడా ఇట్స్ ఏ మ్యాథమెటికల్, దానిలో కూడా మనం ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ విత్ ద హ్యుమానిటీస్ అండ్ ఎకనామిక్స్. ఇంకోటి ఏంటంటే దీనిలో మ్యాథమెటిక్స్ అనేది ఎకనామిక్స్లో ఎలా ఉపయోగపడుతుందో హ్యుమానిటీస్ అంటే వేరే పాలిటిక్స్లో కానీ వీటిలన్నిటిలో ఏ విధంగా పనికి వస్తుంది అనేదాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. దానికి ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ త్రూ యూజ్ ఆఫ్ ఎ మ్యాథమెటికల్ టు ద మోడల్ ఏ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ అండ్ సోషల్ ఫినామినా. ఇంకోటి ఏంటంటే ఈ ఎకనామిక్స్ ఈ మ్యాథమెటిక్స్ చాలా మోడల్గా చాలా సత్సంబంధం కలిగి ఉంటుంది అనమాట. దానిలో ఏంటంటే ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ ద యూజ్ ఆఫ్ స్టాటిస్టిక్ మోడలింగ్ అండ్ అనాలిసిస్ ఇన్ ఏ సెన్సెస్. ఇంకోటి ఏంటంటే ఈ ఎకనామిక్స్లో ఎంతమందికి ఇన్ని సోర్సెస్ అని కావాలి అనేదాన్ని చూస్తాం. ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు ఇంట్రడ్యూస్ చేశారనుకోండి ఎకానమీ వాళ్ళు ఏం చేస్తారు, ఎంతమందికి అంటే 100 crores పీపుల్ ఉంటే ఇంత అవసరం, నెక్స్ట్ 10 yearsలో 120 crores అవుతారు, అప్పుడు ఫుడ్ అనేది ఎలా చేయాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ 2011లో సెన్సస్ జరిగి ఉంటుంది ఆఫ్టర్ 10 years. అంటే ఇప్పుడు 2021లో అనాలిసిస్ ఇదేంటి జనాభా లెక్క అనేది ఎంత ఉండాలి అనే దాన్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్స్ దీన్ని యూజ్ చేసి మ్యాథమెటిక్స్ యూజ్ చేసి మనం చెప్తాం అనమాట. అలాగే శాంపిల్ పాపులేషన్ టు ప్రిడిక్ట్ ఎలక్షన్ అవుట్కమ్స్, అలాగే ఈ చేస్తారు ఎగ్జిస్ట్ పోల్స్ అవన్నీ కూడా ఇవే. అలాగే మోడలింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ ఎకనామిక్ ఇండికేటర్స్ సచ్ యాజ్ ద కన్జంప్షన్ ప్రైస్ ఇండెక్స్ ఆర్ బిజినెస్ కాన్ఫిడెన్స్. అలాగే ఇంకోటి అంటే ఈ ఎంత కన్జంప్షన్ చేయగలరు అంతే, దాన్ని కూడా మనం ప్రైస్ ఇండెక్స్లోనే కాన్ఫిడెంట్గా చెప్తారన్నమాట. ఇది మ్యాథమెటిక్స్ హ్యుమానిటీస్కిను నెక్స్ట్ ఎకనామిక్స్కి ఉన్న రిలేషన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేది మ్యాథమెటిక్స్ విత్ ద హిస్టరీ. తెలుసు కదా మ్యాథమెటిక్స్ అనేది హిస్టరీలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే దీనిలో కూడా ఏం చేస్తారు, పాతకాలంలో ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేషన్ రేంజ్ అంటే ఇప్పుడు చూడండి 200 BC అంటే అది ఒకటి పెట్టుకున్నాం, నెక్స్ట్ 1700, నెక్స్ట్
170 BC ఎంత చేంజ్ వచ్చింది అవన్నీ మనం డయాగ్రామ్గా కానీ లేకపోతే స్టాటిస్టికల్గా అంటే ఇలా మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కానీ పై రిప్రజెంటేషన్లో కానీ మనం ఈ ఇయర్లో ఎంత అయింది అనే దాన్ని కూడా మనం చెప్తాం అనమాట. కాన్సెప్ట్ అండ్ స్కిల్స్ డెవలప్డ్ ఇన్ ద మ్యాథమెటికల్ సపోర్టెడ్ స్టూడెంట్ అండర్స్టాండ్ ద ఇంటర్ప్రిటేషన్ రేంజ్ ఆఫ్ హిస్టరీ సోర్స్ అండ్ దేర్ ప్రజెంటేషన్ ఎవిడెన్స్ ఆఫ్ ద డెమాన్స్ట్రేటింగ్ హిస్టరికల్ అండర్స్టాండింగ్. దీన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఈ అండర్స్టాండింగ్ అనేది ఈజీగా అర్థం చేసుకుంటాం. ఫస్ట్ ఇప్పుడు మనం చూసామనుకోండి, ఫస్ట్ 2021లో, అలాగే అప్పుడు మనం 1990లో ఎలా ఉండేది, 90 అలాగే 1935లో ఎలా ఉండేది, ఈ పాపులేషన్ లేకపోతే 1945 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనం ఎలా వచ్చామనేది కూడా దీనిలోనే మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ విత్ ద సైన్స్ అనమాట. నాలెడ్జ్ అండ్ స్కిల్ స్టూడెంట్స్ ఎంగేజ్డ్ విత్ ద వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సపోర్ట్ స్టూడెంట్స్ ఇన్ దేర్ స్టడీస్ all aspects of the science, all aspects of science. In a science students is a measure and the number of concepts, particularly in the data collection, estimation of the error analysis and model of the reporting. The mathematical domain support student developing number of handling skills. అలాగే ఏంటంటే ఈ మ్యాథ్ నేను ఫస్టే చెప్పాను మీకు డెఫినేషన్ ఏం చెప్పాను, మ్యాథ్స్ ఇస్ ఎ మదర్ ఆఫ్ సైన్స్ అని చెప్తాను. ఎవరైతే మ్యాథ్స్ చేస్తారో ఆటోమేటిక్గా దాని క్యాలిక్యులేషన్స్ కానీ దాని పాపులేషన్ కానీ అలాగే ఏదైనా అనాలిసిస్ ఎస్టిమేట్ చేసినప్పుడు, ఇప్పుడు కెమిస్ట్రీలో ఎస్టిమేషన్స్ చేస్తాం, అలాగే ఆ ఎస్టిమేషన్స్ వచ్చినప్పుడు మన హ్యూమన్ ఎర్రర్స్ను కూడా ఎస్టిమేషన్స్తో పాటు ఎర్రర్ రావడానికి కూడా ఎంత ఛాన్స్ ఉంది అనే దాన్ని మనం చేస్తాం. మోడల్ ఆఫ్ ఎ రిపోర్టింగ్. Mathematics domain support the students to developing the number of handling skills to collect the record, interpret and display data approximately, look for the patterns, drawing conclusions and making generalization, predictions, further investigation. Extrapolations may be made from the own experimental results from the reliable and second and data. అలాగే ఏంటంటే సెకండ్స్లో మనం రిలయబుల్ డేటాని కూడా మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళు ఈజీగా జనరలైజ్ చేయడం, ఇది కరెక్ట్ కాదు అనేటట్టు కూడా మనం ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్లు ఇది జరగవచ్చు, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ ఉపయోగించే సైన్స్ డెవలప్ చేసేటప్పుడు కూడా లేకపోతే అనాలిసిస్ చేసేటప్పుడు కూడా మ్యాథమెటిక్స్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చాలా పెద్దదనమాట. ఏంటంటే అది మ్యాథమెటిక్స్ ఇన్ ఏ బయోలాజికల్ సైన్స్ అనమాట. మ్యాథమెటిక్స్ ఇన్ ఏ బయోలాజికల్ సైన్స్. ఈ బయోలాజికల్ సైన్స్లో ఏంటంటే ఏమేమి నేర్చుకుంటామంటే నెక్స్ట్ ఈ బయోమ్యాథమెటిక్స్ అంటే రిచ్ ఏ ఫెర్టైల్ ఫీల్డ్ ఇన్ ఓపెన్ ఛానల్. అలాగే ఈ ఫెర్టిలిటీ అంటే పిండ అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుద్ది, ఈ జెనెటిక్స్లో ఎన్ని మీరు చూస్తాం కదా, XY క్రోమోజోమ్స్ నుంచి 26, 24, అలాగే కొన్ని క్రోమోజోమ్స్ సంఖ్యని బట్టి కూడా వాళ్ళు ఎక్కువ డిసైడ్ చేస్తారన్నమాట. అలాగే ద మ్యాథమెటిక్స్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ఈకాలజీ, మ్యాథమెటిక్స్ ఆఫ్ ఏ న్యూరో ఫిజిక్స్, డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫర్ స్పెసిఫిక్ బయోలాజికల్ అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్. అలాగే ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు చూడండి, మరి హార్ట్ బీటింగ్ అనేది ఎంజియోగ్రామ్ టెస్ట్ కానీ లేకపోతే ఎంఆర్ఆర్ ఇప్పుడు చెప్తాం కదా, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ కానీ, ఇవన్నీ ఎంఐఆర్ స్కానింగ్ అని కూడా అంటాం. ఇవన్నిటిలో ఏ ప్రిన్సిపల్ ఎక్కువ యూజ్ చేస్తా అంటే ఈ మ్యాథమెటిక్స్ బేస్ మీదే ఇన్ని సెకండ్లకి టీచింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఏ స్కూల్. దీస్ వాల్యూస్ కెన్ బి స్టడీడ్ అండర్ ద ఫాలోయింగ్. అసలు ఈ వాల్యూస్ అనేవి చాలా మనకి ఇంపార్టెంట్. ఈ మ్యాథమెటిక్స్ చేస్తున్నామంటే ఈ వాల్యూస్ని బట్టి దాన్ని ఫస్ట్ వన్ ఈజ్ ఏ
ప్రాక్టికల్ వాల్యూ అంటే మ్యాథమెటిక్స్ హ్యాస్ ఎ గ్రేట్ ప్రాక్టికల్ వాల్యూ. ఎవ్రీ యూజ్ ఆఫ్ సమ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ లైఫ్. ఏ కామన్ మ్యాన్ sometimes can do without reading or writing, but he cannot do without counting and calculation. Any person who is ignorant of the mathematics can easily cheated. ఇప్పుడు తెలుసు కదా, మ్యాథమెటిక్స్ అనేది ఇట్స్ ఎ ప్రాక్టికల్, ఎక్కడో చెప్పినట్టు కాదు. ఇప్పుడు మీరు కూరగాయలు పర్చేస్ చేస్తారు, కూరగాయలు పర్చేస్ చేసిన తర్వాత బిల్ ఎంత అయింది, అప్పుడు మీరు రీకౌంట్ చేసుకుంటారు. 10 రూపీస్ కొత్తిమీర, 10 రూపీస్ పుదీనా, 10 రూపీస్ మిర్చి అనంటే ఇట్స్ ఏ 30 రూపీస్, టోటల్లీ 30. అలాగా ఇట్స్ అన్నీ చేసుకుంటాం. అలాగే ఫ్రూట్స్ కానీ గ్రోసరీస్ కానీ అది ఇది మనం కాదన్నాం అనుకో, నీకు తెలియపోయిందంటే ఆటోమేటికల్లీ ఇట్ కెన్ చీట్ చేయడానికి లేదు. ఇఫ్ యూ లెర్న్ ఇట్ కౌంట్ ఇట్ ఈజీలీ చెక్ ఇట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ హౌ మచ్ వీ హ్యావ్ టు పే ఫర్ ఎవ్రీథింగ్. ఏ housewife we need to mathematics to look after her house, preparing family budgets and estimates, write various expensive and nothing down, various household transactions. Mathematics is needed by all of whether rich or poor, high or low, not to speak of engineer, bankers, accountants, business and planners. Every pretty shopkeepers are humble coolies and carpenters and laborer need to mathematics not only for the earning their livelihood but also spend wisely and save the future. We have earned and spend a uses of mathematics. చెప్పాం కదా, ప్రతి కూలీ దగ్గర నుంచి బ్యాంక్ మేనేజర్ అనే అకౌంట్ అవన్నీ ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు, ఈ డబ్బులు విలువ తెలిసినప్పుడు అది మనం ఎంత సేవ్ చేసుకుంటున్నాం దాన్ని ఇన్ ఫ్యూచర్లో మనకి ఏమైనా అవసరాలు వచ్చినప్పుడు. అలాగే వీ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ మెజర్మెంట్స్. ఈ ప్రపంచంలో మనం ప్రతిదీ లెక్కగట్టే మెజర్మెంట్స్తోనే ఉంటాం అనమాట. వీ హ్యావ్ టు మెజర్ లెంత్, ఏరియా, వాల్యూమ్, వెయిట్స్, అవి ఫిక్స్డ్ టైమింగ్స్, ప్రైస్, వేజెస్, రేట్స్, పర్సంటేజ్, టార్గెట్స్, ఎక్స్చేంజింగ్ ఎక్సెట్రా. ఇన్ ద ఎగ్జామ్ తెలుసు కదా, అన్నిటిలో మనం కూలీ లెక్కేసుకుంటాం. కానీ వర్క్ టైమింగ్స్ కానీ, లేకపోతే అవర్ టైమింగ్స్ కానీ, లేకపోతే పర్సంటేజ్లు కానీ, టార్గెట్స్ కానీ, ఎక్స్చేంజ్, ఇవన్నీ మ్యాథమెటిక్స్లోనే ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాం. ఫిక్సేషన్. ఏ లైఫ్ ఈజ్ ద ప్రజెంట్ కాంప్లెక్స్ సొసైటీ విల్ హ్యావ్ టు స్టాండ్ స్టిల్. మనం ఇవి తెలుసుకోకపోతే చాలా ప్రాక్టికల్ వాల్యూ అనమాట. నెక్స్ట్ ట్రెమెండస్ అప్లికేషన్స్ ఇన్ ద డైలీ లైఫ్. చాలా ఎక్కువ అవసరాలు ఉంటాయి మ్యాథమెటిక్స్లో, అండ్ ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ లీడింగ్ సక్సెస్ఫుల్ సోషల్ లైఫ్. అలా కాకుండా మనం పరిపూర్ణమైన పౌరులుగా నడవాలన్నా ఇది చాలా అవసరం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసేది కల్చరల్ వాల్యూ. మ్యాథమెటిక్స్ హెస్ గాట్ great cultural values is steadily increasing day by day. Mathematics has a major contribution to our culture advance. The progress of civilization has been mainly due to the progress of various occupations such as agriculture కానీ, నెక్స్ట్ ఇంజనీర్ అవ్వాలన్నా ఇంజనీర్లు కానీ, నెక్స్ట్ ఇండస్ట్రీ కానీ, మెడిసిన్ కానీ, navigations are rail and road etc. The occupation build up the culture. The mathematics makes direct or indirect contribution to develop all the occupation. అందుకని Haben says mathematics is the mirror of civilization. మన ఈ మ్యాథమెటిక్స్ వాల్యూస్ కలుపుకున్నప్పుడు ఏం గొడవలు రావు. ఇప్పుడు డబ్బుల దగ్గర ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, మనకేమి రావన్నమాట. అప్పుడు కరెక్ట్గా ఉంటే మనం తీసుకుంటాం, అప్పుడు ఏం గొడవలు రావా, ఏ తగాదాలు రావు. ఇప్పుడు మనం ఒక 2 సెంట్లు భూమి కొన్నాం, 2 సెంట్లు భూమి కొన్నప్పుడు ఆ 2 సెంట్లు మనకు ఉందనుకో, వేరే వాళ్ళతో మనం ఫైట్ చేయాల్సి అట్లా. అలాగే క్లియర్గా ఉంటుంది అనమాట. ఇట్స్ కల్చరల్. ఇంకోటి ఏంటంటే
హెబ్బెన్స్ అని ఏం చెప్పాడు, మ్యాథమెటిక్స్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ సివిలైజేషన్. మనం ఎంత బాగా అభివృద్ధి చెందామని చెప్పడానికి ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ సివిలైజేషన్. చూడండి, కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి, కొన్ని కాంపౌండ్స్ అందరు కాంపౌండ్ వాల్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరితో కంప్లైంట్స్ ఉండవు, చాలా సివిలైజ్డ్గా ఉంటాం. అంతేగాని ఇప్పుడు దడి ఉంటుంది, దడులు కట్టుకునే వాళ్ళు ఉంటారు విలేజెస్లో. వాళ్ళు ఏం చేశారు, నువ్వు నా సైట్ నాకు పై చేస్తావు అంటే నాది సెంటు భూమి నీ దానిలో ఉంది, లేకపోతే 2 సెంట్లు నీ దానిలో ఉంది, ఈజ్ ఏ కార్లింగ్, అస్తమానం దెబ్బలాడుకుంటారు. దెర్ ఇస్ నో కల్చరల్ వాల్యూ అక్కడ. ఎప్పుడైతే ఇది ఫిక్స్డ్ అయ్యిందో ఇట్స్ దాన్ని కల్చరల్ వాల్యూస్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ డిసిప్లినరీ వాల్యూస్ అనమాట. మ్యాథమెటిక్స్ ట్రైట్స్ అండ్ డిసిప్లిన్ ఇన్ మైండ్స్ డెవలప్ ద థింకింగ్ అండ్ రీజనింగ్ పవర్స్ అని చెప్పాం కదా. ఈ రీజనింగ్ పవర్ కానీ ఇవన్నిటిని పెంచుద్ది. మ్యాథమెటిక్స్ ఇస్ ద వే టు సెటిల్ ఇన్ ద మైండ్ హ్యాబిట్ ఆఫ్ రీజనింగ్. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ ఎగ్జాక్ట్ అండ్ డెఫినెట్ సైన్స్. ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ హ్యాస్ ఎ రీజన్ టు ప్రాపర్ వితౌట్ ఎనీ ప్రొజ్యూస్ ఆర్ అన్నెసరీ బయాస్. తెలుసు కదా మీకు అందరికీ. ఈ ఎప్పుడు మనం మ్యాథమెటిక్స్ అనే సెటిల్మెంట్స్లో కానీ రీజనింగ్ హ్యాబిట్స్ కానీ ఇవి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. రీజనింగ్ బిహైండ్ ద మ్యాథమెటిక్స్ ఫాలోయింగ్ వాల్యూస్ అనమాట. దానిలో ఏం చెప్తున్నారు, డెవలప్మెంట్ పవర్ కాన్సన్ట్రేషన్, fall to concentrate one's minds can be learned by the study of mathematics. అలాగే ఈ డెవలప్మెంట్లో ఆడి పవర్ కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇందే ఏం చేస్తాడని. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్వెంటివ్ ఫ్యాకల్టీ, తెలుసు కదా, కొత్త వాటిని చేయొచ్చు అనమాట. టు సాల్వింగ్ ద డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ జస్ట్ లైక్ మేకింగ్ డిస్కవరీ. నెక్స్ట్ విల్ పవర్ పెరుగుద్ది అనమాట దీనివల్ల. ఇంకోటి ఏంటంటే 3 ఉన్నాయి పెరగడానికి కారణం. ఒకటి డెవలప్మెంట్ ఆఫ్ పవర్ కాన్సన్ట్రేషన్, డెవలప్మెంట్ ఆఫ్ ఇన్వెన్షన్ ఫ్యాకల్టీ ఆర్ విల్ పవర్, ఇవి పెరగడానికి దోహదపడుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్ అడిషన్ టు ప్రాక్టికల్ కల్చరల్ డిసిప్లినరీ వాల్యూస్ మ్యాథమెటిక్స్ హ్యాస్ so many other values. Mathematics researcher art of economical leveling, it teacher economy in time, speech through the money. There will be mathematics has many educational values which are increasing impact of the mathematics in a schools and in a social life. అలాగే ఈ స్కూల్స్లో కానీ అన్నిట్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మ్యాథమెటిక్స్ ఈజ్ హెల్ప్ టు డెవలప్ ద థింకింగ్, రీజనింగ్, డిక్టేషన్, అనాలిసిస్ ఆర్ synthesis of the generalization, discovery subjects. It help to creating the international understanding, sound, productive vocational lives or mathematical ability and knowledge is a requirement. Mathematics demands hard work from the learner of the mathematics. Learning to hard work in every aspects his or her. Mathematics is the entire aspects of our life is interrelated to the mathematics, so no escape from the mathematics of the life or livelihood. ఇంకోటి ఏంటంటే ఈ జీవితం సాగించడానికి కూడా మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీని రిలేషన్ అనేవి చాలా ఉపయోగం అన్నమాట. ఓకే, దీన్ని మనం నెక్స్ట్ థింగ్స్ థ్యాంక్ యూ ఫర్ టుడే క్లాస్. Remaining topics we will discuss later.